రైట్, మనం చూస్తున్నాం భారత్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 జరుగుతోంది. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ సీఎంఓ ఇతర మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సమ్మిట్ను ప్రారంభించనున్నారు. ఇక స్టేజ్ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్కు 44 దేశాల నుంచి 154 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. అందరూ ఈ ప్రాంగణంలోనే ఉన్నారు. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాలతోటి మన తెలంగాణ పోటీ అని చాలా వేదికల మీద ఆనరబుల్ సీఎం చెప్తున్నారంటే, పోటీ అనేది ఆ పదంలో ఉండే కాంపిటేటివ్ స్పిరిట్ని ఒక పాజిటివ్ సానుకూల దృక్పథాన్ని తీసుకొని తెలంగాణ విద్యార్థులు, యువకులు, టెక్కీలు, BA, BSc, బీకామ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి ఆధునిక సాంకేతిక విద్యను, అటు వైద్య విద్యను, పర్యావరణ విద్యను, జెనెటిక్స్ లాంటి విద్యను అన్నిటినీ ఆనరబుల్ కేశవరావు గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. అన్నిటినీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగితే తప్ప ఈ సాంకేతిక ప్రపంచంలో మనం నిలవలేమనేది తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ యొక్క ఉద్దేశం. అలాగే తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్, అది ఒక అంశం. గిగ్ ఎకానమీ, రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్, ద రేర్ స్ట్రాటజీ, ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్. రైతులే దేశానికే వెన్నెముక, కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే. కర్షక నీ కర్రు కదలకుంటే కాలం స్తంభించిపోతుంది అన్నారు కాళోజీ ప్రజాకవి. అలా కర్షకులకి వెన్నుదన్నుగా ఉండే అంశం కూడా ఉంది. అలాగే కెనడా సెషన్, ముఖ్యంగా ఫోస్టరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ విమెన్, ఇందిరా మహిళా శక్తి, ప్రతి మహిళను కోటీశ్వరరాలుగా చూడాలి, మహిళల్లో నిగూఢంగా ఉన్న శక్తిని తట్టి లేపాలి, స్వయం సహాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని కళ్ళకు కట్టే ఎగ్జిబిషన్ కూడా పక్కనే ఉంది. అలాగే రేపు ఉదయం జీనోమ్ వ్యాలీ, బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్, హాల్ 2లో తెలంగాణస్ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్. మన తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే కొన్ని ప్రపంచ దేశాల జనాభా తక్కువ. అలాంటి దేశాలు సాధించే మెడల్స్, వెదర్ దే ఆర్ బ్రాంజ్, సిల్వర్ ఆర్ గోల్డ్ మెడల్స్, దే ఆర్ క్వైట్ మోర్. అందుకనే ఒలింపిక్ స్థాయి విశ్వ విజేతల్ని తయారు చేయాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనా ప్రభుత్వ సంకల్పం. ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్, కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం. ఇందాకే అనుకున్నాం, ఒక రామప్ప, ఒక 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, ఒక మహబూబ్ నగర్లోని మర్రి చెట్టు, ఇలా ఎన్నో హెరిటేజ్ వాటిని మనం దృష్టికి తీసుకొచ్చే అంశాలు కూడా ఉన్నాయి. మరోసారి సవినయంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆనరబుల్ గవర్నర్ గారు, ఆనరబుల్ సీఎం గారు, ఇతర పెద్దలు వేదికపైకి వచ్చాక మన జాతీయ గీతం తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీషమాగే అంటూ జనని భారతి ఆశీస్సులు అందుకుంటాం. చిన్నప్పుడు బళ్ళో చదివి నుంచి ప్రతి కోణంలోనూ ఆ జనని భారతి ఆశీస్సుల జాతీయ గీతం అవుతూనే ఐ రిక్వెస్ట్ ది అటెన్షన్ ఆఫ్ అవర్ ఆడియో ఇంజనీరింగ్ టీమ్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ INPR తెలంగాణ ఇంజనీర్స్ and also event team. We have first national anthem Janaganamana, then after I announce from this dais we have Telangana state song, Telangana Rashtra Geetam, Jaya Jaya He Telangana. That will be keyword. Thank you. తర్వాత రేపు ఉదయం ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్. ఇందాకే అనుకున్నాం, చదువు గురించి, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు ఒకటే మనిషి నిలబడుతుంది. చదువు అంటే కేవలం అక్షరాస్యత లేదా విద్యా ప్రమాణాలు, సర్టిఫికెట్లే కాదు. చదువు అంటే సంస్కారం, చదువు అంటే ఆలోచన, చదువు అంటే వివేచన,
చదువంటే విశాల హృదయం, చదువంటే స్పందన. అలాంటి చదువు అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆనరబుల్ సీఎం గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ప్రాధాన్యత రంగాల్లో అదొకటి మీ అందరికీ తెలుసు, అందరూ అనుభవజ్ఞులే పెద్దలు. అలాంటి పాఠశాలలో కేవలం తరగతి గదులు మాత్రమే కాకుండా అద్భుత క్రీడా ప్రాంగణాలు, లైబ్రరీలు, ల్యాబ్లు కూడా ఉంటాయి. తర్వాత టువార్డ్స్ 3 ట్రిలియన్ ఎకానమీ లెవరేజింగ్ క్యాపిటల్ అండ్ ప్రొడక్టివిటీ, లక్షల కోట్ల ఎకానమీ సాధించడం అనేది అది కేవలం ఆర్థిక లక్ష్యం మాత్రమే కాదు, ఆర్థిక వికాసం సాధ్యమయ్యేది హార్దిక స్పందనతో మాత్రమే. అలా హృదయపూర్వకంగా స్పందిస్తూ అర్థవ్యవస్థను పటిష్టం చేసుకుంటూ సాగాలి అంటుంది ప్రజా పాలనా ప్రభుత్వం ఈ 2 ఏండ్ల పండుగ. ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్ ప్రాస్పెక్ట్స్ ఇన్ అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్. ఇందిరమ్మ ఇళ్ళు ఎందరో పేదల కలల వాకిళ్ళు. అలాంటి ఇందిరమ్మ ఇళ్ళు ఒకవైపు, మరి ఇతర నిర్మాణ సంస్థలకు ప్రోత్సాహం కూడా మరోవైపు. మూసీ రీజువినేషన్, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్. నీళ్ళంటేనే నీలి రంగులో ఉండే బ్లూ రెవల్యూషన్ మనకి ఇదివరకు తెలుసు. శ్వేత విప్లవం పాలు, సస్య విప్లవం లేదా హరిత విప్లవం అటు పచ్చని పర్యావరణం మరియు పంటలు. ఇది నగర విప్లవం మూసీ రీజువినేషన్. అలాగే అర్బన్ రూరల్ కనెక్టివిటీ, హైదరాబాద్ మహానగరాన్ని చుట్టుపక్కల ఉండే నగరాలు, పట్టణాలు, రీజనల్ సిటీస్తో లింక్ చేసేది, అక్కడి నుండి పల్లెలకు కలిపేది రేడియల్ రోడ్స్. ఆ మూడింటి గురించి కూడా ఆనరబుల్ సీఎం గారు చెప్తారు ఈ వేదిక పైన. తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ తెలంగాణ. ఇది రేపు మధ్యాహ్నం ఉంటుంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ బి ఇంట్రెస్టెడ్ టు టేక్ పార్ట్ ఇన్ ఇట్ విత్ కన్స్ట్రక్టివ్ ఐడియాస్. భారత్ ఫ్యూచర్ సిటీ